పవన్ కళ్యాణ్ గారి నుండి హరిహర వీరమల్లు రాబోతుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 100% ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఈ మూవీ ఉంటుంది. కొన్ని మార్షల్ ఆర్ట్స్ రిలేటెడ్ కూడా కొన్ని చేశారు. అవి నేను క్లిప్పింగ్స్ అవన్నీ చూశాను. మంచి హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి ఈ మూవీని ఆపడానికి చాలామంది కుట్ర పన్నుతున్నారని చెప్పేసి అంటున్నారు. థియేటర్స్ క్లోజ్ చేయడం కానీ వేరే మూవీస్కి హైప్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ఎవరైనా కూడా ఒకరు కుట్ర చేస్తే ఆగేనటువంటి మూవీ కాదండి. పవన్ కళ్యాణ్ క్యాలిబర్ కానీ స్టామినా కానీ ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఆపే ప్రసక్తి అనేది ఉండదు. మరి ఇప్పుడు ఏంటంటే ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో హరిహర వీరమల్లు ఒక ఫ్రీడమ్ ఫైటర్ రిలేటెడ్ స్టోరీ అయినప్పుడు ఒక ఐటమ్ సాంగ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది ఫైర్ అవుతున్నారు. ఇటు ఏదైనా కూడా మూవీలో ఒక సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఐటమ్ సాంగ్స్ ఇవన్నీ వస్తాయి. జస్ట్ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసమే ఇలాంటి మూవీ మామూలుగా సాంగ్స్ అనేవి మధ్యలో అనేది యాడ్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఫర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడం కోసం ఇలాంటివి పెడుతూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేస్తే బాగుంటుందా, లేకపోతే పాలిటిక్స్ సైడే ఉండాలా, లేకపోతే రెండూ చేస్తే మేనేజ్ చేస్తే బాగుంటుందా? అది ఆయన పర్సనల్ అండి. ఆయనకి ఇప్పుడు ఏది చేసినా కూడా అంటే ఐ థింక్ లాంగ్ బ్యాక్ ఒక ఫంక్షన్లో చిరంజీవి గారు అన్నారు, మీకు అదేవిధంగా మూవీస్లో రాణించగలరు, పాలిటిక్స్లో కూడా రాణించగలరు. ఇది ఫుడ్ పెట్టిన ఇండస్ట్రీ కాబట్టి ఇది వదులుకోవద్దు, మధ్య మధ్యలో టైం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉండండి అని చెప్పి సజెషన్ కూడా చేశారు. సో రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. అది ఇంకా మనం అప్రిషియేట్ చేయాలి, రెండు చేస్తున్నాడు కాబట్టి. అయితే ఈ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందంటారా? అది మనం రిలీజ్ కాకుండా చెప్పలేం కదా. ఒక ఫ్యాన్గా రికార్డ్ బ్రేక్ చేస్తే మంచిదని అనుకుంటున్నాను, చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మోస్ట్